సో ఇప్పుడు మీరిద్దరు కలిసి అంటే మీది హిట్ కాంబో. సో ఇద్దరు కలిసి రాజు వెన్స్ రాంబాయ్. సో రాజు వెన్స్ అంటే లేడీ పేరు అనుకుంటాము జనరల్గా, వెన్స్ అనే వరకు. నో వెడ్స్ అంటే వివాహం. వెడ్స్ వివాహం. రాజు వెడ్స్ అప్పట్లో రాంబాయ్. యాక్చువల్లీ రాంబాయ్. రాంబాయి రాంబాయ్. విలేజెస్ లో చెప్పండి. చెప్పండి సార్. దానికి ఒక నేపథ్యం ఉంది ఆ టైటిల్ కి. నేపథ్యం ఉందా? అంతకు ముందు అయితేనేమో 90s ఆ పీరియడ్ లో బ్యానర్స్ రాసేది. ఒక వైట్ క్లాత్, ఆ వైట్ క్లాత్ మీద పెయింటింగ్ తో ఆర్టిస్ట్ పెయింట్ వేసేది. వివాహం ఎగ్జాంపుల్ ఇప్పుడు అంజలి గారు ఉన్నారు, అంజలి వివాహం సమ్ అదర్ పర్సన్ తో రాసేది. అది రాను ఏమైంది అంటే ఈ థర్మాకోల్ షీట్స్ వచ్చిన తర్వాత ఈ వెడ్స్ అని ఇంగ్లీష్లో రాయడం ఒక ప్రత్యేకత అయిపోయింది. అప్పుడు పేరు రాసి ఇద్దరు పేర్ల మధ్య వెడ్స్ అని పెడతారు కదా ఇంగ్లీష్లో వివాహం అని. అది ఏం చేసిరంటే అప్పట్లో 90s లో కొందరికి రాయడం రాక తెలుగులో నేమ్ కట్ చేసి ఇంగ్లీష్లో వెడ్స్ అని పెట్టేది. అట్లా దాన్ని సిగ్నేచర్ చేసి తీసుకున్నాడు డైరెక్టర్ అక్కడి నుంచి. రాజు వెడ్స్ రాంబాయి. ప్రతి పెళ్లికి ఒక థర్మాకోల్ షీట్ తో బోర్డు ఉండేది అప్పట్లో. అది అందరికి అట్లా గుర్తు చేయడం కోసం ఆ టైటిల్ అట్లా చేసింది అనుకుంటా. అంత వెడ్స్, అది వెన్స్ కాదు, వెడ్స్ వివాహము. సో అంటే రాజు అంటే అబ్బాయి, రాంబాయి అంటే అమ్మాయి. ఆ ఇద్దరు రెండు పాత్రల పేరు, వాళ్ళిద్దరి మధ్య పెళ్లి, దానికి సంబంధించిన టైటిల్. బాయి, లక్ష్మీబాయి ఇలాంటివి ఉండేవి. సో అలా అంటే ఇది అంటే ఎలాంటి జానర్ మూవీ అంటే ఏం చెప్తారు సార్? పూర్తి సినిమా స్కోర్ ఆయన చేసిన ఆయన చెప్తాడు. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ కానీ లవ్ స్టోరీ బట్ ఇది జరిగిన సంఘటన, చాలా రియల్ స్టోరీ, చాలా పెయిన్ఫుల్ స్టోరీ. ఎక్కడ జరిగింది సార్? అది ప్లేస్ మేము రివీల్ చేస్తే బాగుండదు మేడం. డైరెక్టర్ గారిని అడగండి, చెప్తారు, బాగా చెప్తారు. మాకు తెలిసినంత వరకు మాకు కూడా తెలుసు, బట్ మేము చెప్పడం కరెక్ట్ కాదు. అంటే ఫిక్షన్ ఎంత వరకు ఉంది, మొత్తం రియల్? దాంట్లో ఏం జోడించింది ఏమి లేదండి. సినిమా కోసం ఏవో పాటలు, సినిమా కోసం ఏదో చిన్న చిన్న లీనియన్స్ తప్ప మిగతా అంతా 90% సినిమా అంతా రియల్ స్టోరీ. నిజంగా ఆ సంఘటన ఎవరికైనా పెయిన్ అండి. మీరు విన్నారనుకోండి మేడం, అసలు మీకు చెప్తే ఏడుస్తారు, మీరు చెప్తే ఏడుస్తారు. నేను సహజంగా సినిమాలకు పాటలు రాస్తానండి అని తిరిగిపోయేది. 1 year నుంచి సినిమాలకే పాటలు చేయాలని వీళ్ళందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం. నాకు ఫస్ట్ వీళ్ళు పిలిచి నాకు ఒక పాట ఇచ్చినప్పుడు ఒక పాట రాద్దామని పోయినాను నేను. సురేష్ బొబ్బిలి, వేణు ఉడుగుల గారు అండ్ సాయిల్ కాంపాటి దీని డైరెక్టర్, రాహుల్ మోపిదేవి గారు, ఆయన కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. వీళ్ళంతా కూర్చొని నాకు కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఒక పాట రాసినాను మేడం. దాని తర్వాత కథ మొత్తం విన్న తర్వాత నేనే అడిగినాను, నాకు ఇస్తారా రాస్తానని. అడిగిన వాళ్ళ సురేష్ కూడా మాట్లాడేసి ఇవ్వండి సార్, ఆయన అయితే బాగా రాస్తాడు, మనం వేరే పోవాల్సి నాకు వెళ్ళంటే రాసినాం. ఆ ఒక్కొక్క పాట రాస్తున్నప్పుడు నేను అనుకున్నాను మేడం, ఇండస్ట్రీలో చెప్పుకోవడానికి నాకు సినిమా చాలు, ఇంక నన్ను తీసుకెళ్తుంది అని అంత హోప్ వచ్చింది నాకు పాటలు రాసిన తర్వాత. చాలా బాగుంటాయి మేడం పాటలు కూడా. నేను రాసిన అని ప్రమోషన్ కోసం చెప్పే అంత అట్లాంటి తప్పు నేను చేయను, కానీ నిజంగా పాటలు చాలా బాగుంటాయి. మీకు ఒక నువ్వు వస్తానంటే నేను వద్దంటున్న పాటలు వింటే ఎట్లాంటి ఫీల్కి వెళ్ళిపోయాను. అప్పట్లో చిత్రం పాటలు వింటే, నువ్వు నేను పాటలు వింటే, జయం సాంగ్స్ వింటే, ప్రేమిస్తే ఫిలిం మ్యూజిక్ వింటే ఎట్లయితే డెప్త్కి పోయినారు ఆడియన్స్. ఈ మూవీ ఆడియోతో అట్లా వెళ్తారు మేడం. అసలు ఫస్ట్ మీకు ఇంకా డైరెక్టర్ గారు, ప్రొడక్షన్ వాళ్ళు కనుక ఈ సినిమా అసలు ఎక్కడి నుంచి పెయిన్ వాళ్ళు తీసుకున్నారో చెప్తే ఇంకా చాలా కనెక్ట్ అవుతారు మేడం. అస్సలు ఆ కథ వింటేనే ఏడుపు వస్తుంది. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో రియల్ స్టోరీ అంటే ఫిక్షనల్ ఎంతైనా రియల్ స్టోరీ అనగానే ఆడియన్స్ చాలా వరకు కనెక్ట్ అవుతారు. చాలా వరకు కనెక్ట్ అవుతుంది. ఇంకా మీరు జోడించిందే అసలు ఏమీ లేదంటే ఇది ఇంకా ఇంట్రెస్ట్ చూపుతారు. ఆడపిల్లలు అయితే మామూలుగా ఇష్టపడరు మేడం ఫిలింని. అమ్మాయిలు ఎవరైనా సరే, ఆడపిల్ల అయితే చాలు, ఏజ్తో సంబంధం లేదు, అందరు ఇష్టపడతారు ఈ ఫిలింని. మొన్న రిలీజ్ అయిన రాంబాయి పాటలో కొన్ని లైన్స్ స్టేజ్ మీద అన్న పాడితే మంచు మనోజ్ గారి వైఫ్ ఎమోషనల్ అయ్యారు, చేశారు. అసలు అంత ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది సినిమాకి, అమ్మాయికి అంటే స్త్రీకి అంత ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. సో మొన్న రిలీజ్ అయిన పాట కూడా చాలా అప్లాజ్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంత అద్భుతం అంటే, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అండి, పాట హిట్ అయింది అట్లా ఉంటుంది. బట్ దీంట్లో పాట హిట్ అయింది, సింగర్ బాగా పాడిండు, మ్యూజిక్
లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. అంటే ప్రతి క్రాఫ్ట్, సినిమా క్రాఫ్ట్ కాకుండా ఓన్లీ సాంగ్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, సార్ సాంగ్ టెక్నీషియన్స్ అందరికీ గురించి మాట్లాడుతున్నారు. అంటే అంత పెద్ద హిట్ అయింది సాంగ్. ఇది బాగా వైరల్ అయింది సార్. అంటే మీరు ఆ సాంగ్ సెంటెన్సెస్ కి స్టేజ్ మీద మంచు మనోజ్ గారు, అవును అలాగే వెనక భూమా మౌనిక గారు చాలా ఎమోషనల్. అవును ఆ వీడియో బాగా వైరల్ అయింది. అవును చాలా వైరల్ అయింది. మనం ఇంకా మౌనిక మేడం కెమెరా ముందు ఉన్నారు కాబట్టి మనం అట్లా ఒక మేడం చూడగలిగినాం, కానీ యాక్చువల్లీ ఆడిటోరియంలో ఉన్న వాళ్ళు చాలా వరకు ఏడ్చారు మేడం. ఈ సినిమాకి ప్రజెంట్స్ చేసిన పూజారి నగేష్ గారు, మేము నైట్ వాళ్ళ ఆఫీస్కి భోజనానికి వెళ్తాయని చెప్తున్నాడు. మీరు సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వింటే నాకే కన్నీళ్ళు వచ్చినాయి బ్రదర్, నేను ఆపుకొని బయటకు వచ్చేసినాను. సో ఆ లైన్ తీసుకున్నది కూడా మంచు మనోజ్ గారు తీసుకున్నారు కదా, మనని నమ్ముకొని ఒక వర్డ్ కూడా చెప్పినట్టున్నారు. మనని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఎప్పుడు మోసం చేయొద్దు అనేది. అది బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే జనాలు కూడా ఆ లైన్స్, మీరు చెప్పిన లైన్స్, ఆయన చెప్పిన లైన్స్ మీరు ప్రతి ఒక్క షార్ట్ కానీ వీడియో కానీ అసలు అలా వెళ్ళిపోయాయి. అసలు చాలా అంటే కొందరు రాసేది కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే, కొంతమంది సెంటిమెంట్. అంటే మీది ఏ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు సార్? స్టోరీ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా కదా మేడం, వాళ్ళు రియల్ లైఫ్ లో అడుగుతున్నా. రియల్ లైఫ్ లో నీకున్న స్టోరీలు నాకు లేవురా. నాకేం లేవు. అయ్యో ఇలా బుక్ చేస్తున్నారు ఏంటి సార్? నాకు లేవు. నేను ఆ క్యారెక్టర్ని బాగా, అంటే అది వింటే అట్లా లాక్కపోద్ది మేడం. మీరు చూడండి, మీరు పాటలు రిలీజ్ అయిన తర్వాత మూవీ రిలీజ్ అయినాక మనం డెఫినెట్గా మళ్ళీ కలుస్తాం. మీరు చెప్తారు అప్పుడు దీన్ని, ఆ క్యారెక్టర్ ఎవరినైనా లాక్కెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్ అన్నారు కదా, ఆయన చెప్పడం కూడా చాలా డేంజర్గా చెప్తాడు. బ్రెయిన్కి ఒక స్టెరాయిడ్ ఎక్కిస్తాడు సిచ్యువేషన్. అంత బాగా నరేషన్ చేస్తాడు, బాగా నరేట్ చేస్తాడు మేడం ఆయన. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే, కవిత్వం రాయడానికి అంతో ఇంతో మనకు తోచిందని బాగా రాసుకోవడానికి దీంట్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ వేణు ఉడుగుల గారు కూడా కవి, ఆయన కూడా అద్భుతమైన పోయిటరీ రాస్తారు. కాబట్టి ఆయన ఇంకా యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇంకా చాలా బాగా రాయగలిగినాం. ఇవన్నీ కలిపి ఆ పాట అంతా బాగా వచ్చింది అందరు. మొన్న అదే జరిగింది, ఏడ్చిరు ఆడిటోరియం అంతా. మాకు అంటే ఒకరే కనిపించారు, బట్ మౌనిక గారు అదే మొత్తం. నాకు మన ఇప్పుడు అజిటేటర్ ఒక అమ్మాయి ఉంటుంది, సివిల్స్ ప్రిపేర్ అయిన ప్రత్యూష గారు అని చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. విద్యార్థుల పక్షాన్ని బాగా ఫైట్ చేస్తుంది ఆమె, పాలమూరు అమ్మాయి. ఆమె నాకు ఈరోజు ఒక మెసేజ్ చేసింది, మీరు ఒక మౌనిక రెడ్డి గారిని కెమెరా రికార్డ్ చేయగలిగింది, కానీ ఒకవేళ మీరు కనుక మౌనిక మేడం ఏడుస్తున్నప్పుడు మీ కెమెరా కనుక స్క్రీన్ వైపు తిరిగి ఉంటే, సార్ ఆడిటోరియం వైపు తిరిగి ఉంటే మీకు చాలామంది కన్నీళ్ళు కనిపించాయి థియేటర్లో. మీరు ఒక మౌనిక మేడం దగ్గరనే ఆగిపోయానంటే మరి ఆమె ఎమోషన్లో కూడా అనేది చాలా పెద్ద విషయం కదా. కెమెరా అటు ఉంటుంది కాబట్టి అటు రికార్డ్ చేయగలిగిన, ఆడిటోరియం మొత్తం అందరు ఏడ్చారు మేడం. మీరు అట్లా ఏడిపించారు అయితే? నేను కాదు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళు చేసిన దాన్ని నేను కథకి అనుకూలంగా మాట్లాడాను. అందరు చూడండి, పాట అర్థం కూడా ఉండాలి కదా సార్. బాణీతో పాటు ఇప్పుడు ఏం లేదండి, ఈ పాటకు బాణీ ఎంత కీలక పాత్ర పోషించిందో పదాలు కూడా అంత ఇదైంది. ఇప్పుడు మనం జనరల్గా మనం ఊరికే ఉత్త బాణీనే మనం పాడలేం. తరే రారే రారే తారే రారే తరే రారే 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 రే, అది ఓకే వినడానికి భలే ఉంటుంది. బట్ దాంట్లో పదాలు పడితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోతుంది, ఫుల్గా అయిపోతుంది. ఈ పాటకు అందరికీ మంచి పేరు వచ్చిందండి. ఆ లిరిక్స్కి కానీ, సింగర్కి కానీ, ట్యూన్ కంపోజిషన్కి కానీ, ఆర్కెస్ట్రేషన్కి కానీ అందరికీ మంచి పేరు వచ్చింది. అసలు లిరిక్స్ అయితే అసలు ఎంత కనెక్ట్ అయిపోయారు అంటే ఫీమేల్స్ అసలు చాలా కనెక్ట్ అయ్యారు. మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు చేసిన మూవీలో కూడా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒకప్పుడు అంటే పాటలకి మ్యూజిక్ చేయాలి అనేవాళ్ళు. ఇప్పుడు దాంతో పాటు బోనస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, తర్వాత బీజిఎం. సో ఇవన్నీ అంటే ఎలా చేయగలుగుతారు సార్? అంటే ఇప్పుడు మీరు అన్నారు బాణీ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి, ఆ బాణీలు రాయటంలో కొంతమంది కొన్ని అర్థాలు అవి మారిపోతాయి, అంటే సర్ కాకుండా మనకి. అలా ఉన్నప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, లేదంటే నార్మల్గా ఉన్నా కానీ ఓకే ఉండాలి, ఆ స్టోరీని బట్టి ఆ కంటెంట్ని బట్టి చేయాల్సిందే అన్నప్పుడు ఏది చూస్తారు మీకు, బాణీ ఆర్ కంటెంట్? సార్ కంటెంట్ అండి, మేజర్గా కంటెంట్ త్రూయే మేము బాణీని క్రియేట్ చేయగలం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేజర్గా మేము
అంత అంటే ఆ సినిమాకు యాప్ట్ అయ్యేలాగా రావాలి, ఫీల్తో రావాలి, అద్భుతంగా రావాలంటే మాత్రం కంటెంట్ మేజర్. ఇప్పుడు అన్న రాయాలన్నా కంటెంటే, ఎస్ నేను ట్యూన్ చేయాలన్నా కంటెంటే మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. కంటెంటే మా దగ్గర నుంచి ఏం కావాలో తీసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. మేము ఒక సీన్ చూసినప్పుడు ఆ సీన్ మమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేస్తే అంత బాగా స్కోర్ వస్తుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సీన్ కొంచెం పడిపోతున్నా, సీన్ ఏదో విషయం ఉంది, దీన్ని పడనియొద్దు, ఇంకా బాగా చేయాలి మనం స్కోర్ అని చెప్పి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. బేసిక్గా ఏంటంటే కంటెంటే మమ్మల్ని, ఇప్పుడు ఎందుకంటే డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయండి, ఆ కంటెంట్కి ఏం కావాలో అదే చేయాలి మనం. ఈ కంటెంట్ ఇంకో దానికి దానికి చేయలేము కదా, మాకు కంటెంటే ఇన్స్పైర్ చేస్తుంది. ఓకే. కంటెంట్ని చూసే మేము ఇన్స్పైర్ అవుతాం, దాన్ని చూసే బాగానే వస్తుంది, దాన్ని చూసినాకనే లిరిక్ వస్తుంది. లిరిక్ వస్తుంది. ఓకే. అట్లా సో ఇప్పుడు మీరు